పాస్ అయ్యాం, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పాస్ అయ్యాం. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు సంఘంలో నువ్వు ఉన్నావో, ఓకేనా, క్రీస్తు సంఘంలో ఉంటున్నప్పుడు, వాడబడుతున్నప్పుడు ఇది ట్రైనింగ్ ప్రోగ్రాం. నువ్వు బ్రతుకున్నంత కాలము ట్రైనింగ్లో ఉన్నావు. అంటే నువ్వు పరలోకంలో ఎలా బ్రతకాలో, అక్కడ ఏం అలవాట్లు ఉంటాయో ఇదిగో ఈ సంఘంలో చెప్పబడతాయి. నువ్వు ఇలాగుండు 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 అని చెప్పబడతాయి. మనం శుక్రవారం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అవి ఎక్కడ నేర్పబడతాయి? లోకంలో కాదు. ఇదిగో ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో, క్రీస్తు సంఘంలో నీకు నేర్పబడతాయి. ఈ ట్రైనింగ్లో కానీ నువ్వు ఫెయిల్ అయితే, ఓకేనా, ఎప్పుడు చెప్తున్నాను, ఈ ట్రైనింగ్లో కానీ నువ్వు ఫెయిల్ అయితే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు అర్హుడు కాదు. నువ్వు పాస్ అయ్యావంతే, బాప్తిసం తీసుకొని పరలోకంలోకి నువ్వు వారసుడు అయ్యే దేవునికి. కానీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది. శుక్రవారం చెప్పుకున్నాం, ఏరే దేశానికి వెళ్ళాలంటే దేశ భాష మనకు రావాలి, అంతేనా? భాష రాకపోతే ఏమవుతుంది? వెళ్ళగలుగుతాం ఆ భాష. అక్కడికి అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి, రష్యా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి, ఇంకా ఏరే మన గుజరాత్ వెళ్ళాలంటే అక్కడ భాష రావాలి, బీహార్ వెళ్ళాలంటే అక్కడ భాష రావాలి. ఆ భాష రాకుండా మనం అక్కడ ప్రయాణం చేసామనుకోండి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? తికమక పడిపోతాం, ఉండలేము. మరి పరలోకంలో కూడా మనకి ఒక మంచి అలవాట్లు ఉంటాయి. ఆ మంచి అలవాట్లు ఇప్పుడు ఇదిగో సంఘంలో చెప్పబడతాయి. అయ్యా నువ్వు ప్రేమ కలిగి ఉండు. ఇక్కడ అందుకే గంతపడుతున్నాడు, ఏం సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు నియమింపబడితే, అయితే ఒక మాట, మీకు అందరికీ స్వతంత్రం ఉంది. స్వతంత్రం అయితే దేవుడు అందరికీ ఇచ్చాడు. కానీ ఒక మాట అంటున్నాడు. ఏ మాట? ఆ స్వతంత్రమును శారీర క్రియలకు అంటే శరీర కోరికలకి నువ్వు అలవాటు పడిపోకూడదు. దేనికి? శరీర కోరికలకి నువ్వు అలవాటు పడిపోకూడదు. స్వతంత్రం ఉందని ఏది పడితే చేసేదంతే కాదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అది నేర్చుకోవాలి ఫస్ట్. నీ స్వతంత్రం ఉంది ఏదైనా చేయడానికి. కానీ ఒక మాట, ఈ స్వతంత్రాన్ని మాత్రము మీ శరీర క్రియలకు అలవాటు చేసుకోవద్దు అంటున్నాడు. శరీరాన్ని నువ్వు బలపరచుకోవడానికి, శరీరాన్ని పాడు చేసుకోవడానికి కొన్ని అలవాట్లు మానాలి. చదువుకుంటున్నాడు అక్కడ, ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండు. ముఖ్యమైనది ఏంటి? ప్రేమ. ప్రేమ ఎలా ఉంటుందంట?